సోనం వాంగ్చుక్ అక్రమ అరెస్టుకి నిరసనగా ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు వీఆర్సీ సర్కిల్ నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనకు సోనం వాంగ్చుక్ సంఘీభావం తెలపడం జరిగిందని తెలిపారు. 21వ రోజు అతనిని పోలీసులు అరెస్టు చేసి హాస్పిటల్కి తరలించడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. నీట్ పరీక్ష పత్రాన్ని ప్రతి సంవత్సరం కూడా లీక్ చేస్తున్నారని, దీనికి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నాణ్యమైన నిరసనకు నెల్లూరు జిల్లా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి, రక్షించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, రక్షించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, పేద విద్యార్థులు ఆదుకోకపోవడం, పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. పరిపాలనలో న్యాయం ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి అని ఈ రోజు విద్యార్థులు, యువతరం కోరుకుంటూ ఉన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఈ రోజు శాంతియుతంగా గాంధేయ మార్గంలో తమ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి మద్దతుగా సోనం వాంగ్చుక్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, సామాజికవేత్త, పర్యావరణవేత్త ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే 21వ రోజు ఆయనకున్నటువంటి న్యాయమైన ఆందోళన చేసే హక్కును హరిస్తూ ప్రభుత్వం ఆయన్ని బలవంతంగా పోలీసుల ద్వారా తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేయడాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ కేంద్ర ప్రభుత్వం పరీక్షలు సక్రమంగా నిర్వహించడం వీళ్ళకి చేతకావడం లేదు. వీళ్ళు నీట్ ప్రశ్నపత్రాన్ని ప్రతి సంవత్సరం లీక్ చేస్తున్నారు. ఇది కావాలనే చేస్తున్నారనేటువంటి అనుమానం కూడా విద్యార్థులందరికీ ఉంది. వీళ్ళు ఈ పేపర్లు లీక్ చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. మరి ఇంత జరుగుతున్నా వాళ్ళు స్పందించడం లేదు. ఈ ప్రశ్న పత్రాలను లీక్ చేసడానికి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అతను రాజీనామా చేయని పక్షంలో అతనికి నీతి, నైతికత లేదని భావించి కేంద్ర ప్రభుత్వమే అతన్ని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సోనం వాంగ్చుక్ యొక్క న్యాయమైన నిరసన తెలిపే హక్కును పరిరక్షించాలని మేము కోరుతున్నాం. విద్యార్థులు జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి పోరాటానికి మేమంతా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. మిత్రులారా, ఈ పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 3 సంవత్సరాలుగా నీట్ పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి. నీట్ చోరీ జరుగుతూ ఉన్నది. అట్లాగే ఈ సంవత్సరము దాదాపు 23 లక్షల మంది నీట్ పేపర్ లీకేజ్ వలన వాళ్ళు బాధలు పడ్డారు. అదేవిధంగా సిబిఎస్ఈ పరీక్షల అవకతవకల వలన సుమారు 17 లక్షల మంది విద్యార్థులు అన్యాయానికి గురయ్యారు. ఇది అవినీతికరమైనటువంటి స్థితి ఉన్నది. అట్లాగే ఈ రోజు విద్యా వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 20 మంది విద్యార్థులు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. అందుకని దీనికి పరిష్కారం కావాలి. విద్యా వ్యవస్థను రక్షించుకోవాలి. ఎన్టీఏని రద్దు చేయాలి. అట్లాగే విద్యార్థులకి అన్యాయం జరగకుండా చూడాలి. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. అందుకని దేశంలో సోనం వాంగ్చుక్ ఈ డిమాండ్లతో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తే అప్రజాస్వామికంగా ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతో సంప్రదించకుండానే తరలించారు. ఇది నియంత్రిత చర్య. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇది కూడా జరిగింది. దీన్ని నిరసిస్తూ ఇవాళ జంతర్ మంతర్ వద్ద అక్కడ పెద్ద ఎత్తున చలో పార్లమెంట్ జరుగుతుంటే ఇప్పుడే అందిన వార్త అక్కడ లాఠీ చార్జీ జరిగిందని తెలియజేస్తున్నారు. ఈ విధంగా విద్యార్థులతో ప్రజలకి నష్టం తెచ్చే విధంగా ఉంది. విద్యాశాఖని, విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత లేనటువంటి మంత్రుల యొక్క
చర్యల వలన విద్యార్థులందరూ అల్లకల్లోలైపోతున్నారు. అందుకని న్యాయమైన హక్కులైనటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నెల్లూరులో అనేక విద్యార్థి సంఘాలు, అనేక ప్రజా సంఘాలు కలిసి ఒక తక్షణ కార్యాచరణను తీసుకున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రదర్శన భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాట రూపాలతో ప్రజల వద్దకు ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నటువంటి బాధ్యతను తీసుకోవడం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాంఛిత చేసిన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ 12 సంవత్సరాల్లో సుమారు 156 సార్లు ఈ యొక్క పరీక్షలు అనేవి లీకేజ్ అవడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి దురవస్థలో ఉన్నటువంటి ఈ రోజు విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మోడీపై ఉన్నది. ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మేము కోరుతూ ఉన్నాము. కానీ దానికంటే ముందుగా బాధ్యత వహించాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు మాత్రమే ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఏ మంత్రులు ఉన్నారో ఎవరో తెలియదు. కాబట్టి దీనికి బేషరతుగా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు. వెంటనే తక్షణమే ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రం లీక్ అవుతూనే వస్తా ఉంది. ఒక ప్రాపర్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయలేనటువంటి చేతగాని పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 23 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును అందడం నెట్టే హక్కు ఎవరిచ్చారని చెప్పేసి విద్యాసంఘాలు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే రాజీనామా చేయాలా. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులు నొక్కేసే పద్ధతిలో సోనం వాంఛిత చేసేటటువంటి నిరసన కార్యక్రమాన్ని మీరు అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్యగా వేయించడం అభిప్రాయపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు పేద విద్యార్థులు ఈ రోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ పేరుతో ఈ రోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో కోచింగ్ తీసుకొని నీటి పరీక్ష రాస్తా ఉంటే మీరు ఎక్కడ 5 లక్షలకో 10 లక్షలకో మీ భవిష్యత్తుని మీ యొక్క డబ్బులు సంఖ్య నింపుకోవడం కోసం ఆ పేద విద్యార్థులు కడుపులు కొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తా ఉన్నారని చెప్పేసి ఏఐసీపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎంపీ సంస్థను రద్దు చేయాలా. అదే పద్ధతిలో ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా. లేని పక్షంలో ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి సమితి ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా మిగతా విద్యా సంఘాలు కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమాలు శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నా. ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు నెల్లూరులోని అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే నీటి పరీక్షా పత్రాల లీకేజీకి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో విద్యార్థులకి నష్టం కలిగించే విధంగా ఈ రోజు రిఫార్మ్స్ తీసుకొస్తా ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐడిఎస్ వంటి విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఏదైతే 21 రోజులు అన్నర్ స్ట్రైక్ చేసినటువంటి సోనం వాంఛిత గారిని ఏదైతే బలవంతంగా ఢిల్లీ పోలీసులు, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఢిల్లీ పోలీసులు బలవంతంగా అన్నర్ స్ట్రైక్ ఈ రోజు ఆపేశారు. అయితే ఈ రోజు ఒక సోనం వాంఛిత గారిని మీరు అడ్డుకుంటే సరిపోదు. ఈ రోజు 100ల సంఖ్యలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్ వంటి విద్యార్థి సంఘాలు నాయకులు, జాతీయ నాయకులు ఈ రోజు అన్నర్ స్ట్రైక్ కూర్చుంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నీటి పరీక్షా పత్రాన్ని లీకేజీకి కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థి సంఘాలు కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటిన్యూటీ యాక్టివిటీస్ కూడా చేయబోతామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము మళ్ళీ వైఖరి విడిచిపెట్టి నీటి పరీక్షల్లో 21 మంది విద్యార్థులకి, చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేకూర్చే విధంగా నీటి పరీక్ష పేపర్ లీకేజీ కారకులైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూప
అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.